భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. జాతక చక్రంలో పేరు బలం లేకపోయినా పేరు మార్చి పెళ్లిళ్ళు చేస్తుంటారు. దీని వలన దంపతులకు ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక, అంతకు మించి రెండు నక్షత్రాల కలయిక. అబ్బాయి అమ్మాయి ఇష్టపడినా, పెద్దలు ఒప్పుకున్నా చివరకు జాతక చక్రం దగ్గరకు వచ్చేసరికి అంతా ఆగిపోతుంటుంది. గుణమేళడం సరిపోలేదు, నక్షత్రాలు కలవలేదు, ఈ జాతకాలకు పెళ్లి చేస్తే గండం ఉంది అని సిద్ధాంతులు చెప్పగానే ప్రాణాలు పోయినంత పనవుతుంది. కానీ ఇక్కడే ఒక వింత మార్గం కనిపిస్తుంది. జాతకాలు కలవకపోయినా, పేరు బలం లేకపోయినా పేరు మార్చండి, పెళ్లి చేసేయండి అనే సలహా వినిపిస్తుంది. అసలు పేరు మార్చడం వల్ల జాతక దోషాలు పోతాయా? కేవలం పిలిచే పేరు మార్చినంత మాత్రాన గ్రహగతులు మారిపోతాయా? ఈ మార్పు దంపతుల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది వంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా పెళ్లి సంబంధం చూసేటప్పుడు జాతక చక్రంలో అష్టకూట పొంతన చూస్తారు. అంటే వర్ణం, వశ్యం, తార, యోని, గ్రహమైత్రి, గణ, భకూట, నాడి అనే 8 అంశాలను లెక్కిస్తారు. మొత్తం 36 గుణాలకు గాను కనీసం 18 గుణాలు కలవాలి. అయితే కొన్నిసార్లు జన్మ నక్షత్రాల ప్రకారం ఈ గుణాలు కలవవు. అప్పుడు వచ్చే సలహాయే నామ నక్షత్రం. అంటే పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం కాకుండా ఒక కొత్త పేరును పెట్టి ఆ పేరులోని మొదటి అక్షరం ఏ నక్షత్రానికి చెందుతుందో చూసి దాని ప్రకారం జాతక పొంతన కుదుర్చుతారు. అయితే జన్మనామం ప్రకారం శిశువు పుట్టిన సమయం, లగ్నం ఆధారంగా వచ్చేది. ఇది విధిని సూచిస్తుంది. అలాగే వ్యవహార నామం మనం సమాజంలో పిలిపించుకునే పేరు మాత్రమే. శాస్త్ర పండితులు జన్మరాశౌ ప్రధానత్వం నామరాశిం నచింతయేత్ అంటారు. అంటే వివాహాది శుభకార్యాలకు జన్మరాశికే ప్రాధాన్యత ఇవ్వాలి. మరి అలాంటప్పుడు పేరు మార్చి చేసే పెళ్లిళ్ల వల్ల దంపతుల మధ్య నిజంగానే సఖ్యత పెరుగుతుందా, లేక ఇది కేవలం మానసిక తృప్తి కోసమేనా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. పేరు మార్పు అనేది కేవలం ఒక అక్షరానికో శబ్దానికో పరిమితం కాదు. ఇది దంపతుల జీవితంపై 3 రకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మొదటిది మానసిక ప్రభావం. దీని వలన చాలా మంది తల్లిదండ్రులు జాతకం కలవలేదని, పెళ్లి ఆగిపోతే పిల్లలు బాధపడతారని భయపడతారు. పేరు మార్చడం వల్ల ఇప్పుడు దోషం పోయింది అనే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఈ నమ్మకమే ఆ దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, చిన్న చిన్న గొడవలను భరించడానికి శక్తినిస్తుంది. అలాగే రెండోది శబ్ద తరంగాలు. దీని ప్రభావం వలన మంత్రశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. పేరు మార్చినప్పుడు ఆ వ్యక్తిని కొత్త పేరుతో పిలుస్తుంటే ఆ శబ్ద తరంగాలు వారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావచ్చు. ఒకవేళ ఆ కొత్త పేరు వారి లగ్నానికి, మిత్రగ్రహానికి సంబంధించింది అయితే అది కొంతవరకు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. ఇక మూడోది, అసలు దోషం అలాగే ఉంటే ఇక్కడే అసలైన చిక్కు ఉంది. ఒకవేళ అబ్బాయి జాతకంలోనో అమ్మాయి జాతకంలోనో తీవ్రమైన కుజ దోషం లేదా సప్తమ స్థాన దోషం ఉండి కేవలం పేరు మార్చి పెళ్లి చేస్తే ఆ గ్రహ దోషం పేరు మార్పుతో పోదు. పెళ్ళైన కొత్తలో అంతా బాగున్నా రాను రాను గ్రహ దశలు మారినప్పుడు పాత జాతకంలోని దోషాలు బయటపడే అవకాశం ఉంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? పేరు మార్పు అనేది కేవలం ఒక షార్ట్ కట్ మాత్రమేనా? అయితే వాస్తవంగా మన పెద్దలు ఏమంటారంటే, ఒక వ్యక్తిని ఒక పేరుతో కనీసం 41 రోజులు పిలిస్తేనే ఆ పేరుకు ఆ వ్యక్తిపై ప్రభావం చూపే శక్తి వస్తుంది. కానీ కేవలం పెళ్లి పత్రిక మీద పేరు మార్చేసి పెళ్ళయ్యాక మళ్ళీ పాత పేరుతోనే పిలిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా కేవలం జాతక చక్రం మీద ఆధారపడకుండా వధూవరుల గుణగణాలు, వారి వ్యక్తిత్వం, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం కూడా పెళ్లికి ప్రాతిపదిక కావాలి. పేరు మార్చడం అనేది శాస్త్రోక్తంగా చేస్తే తప్పు లేదు. కానీ అది కేవలం ఒక ఆచారంలా కాకుండా ఆ పేరులోని శక్తిని సరిగ్గా విశ్లేషించి చేయాలి. పేరు ఏదైనా, జాతకం ఎలా ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు, కష్ట సుఖాల్లో తోడుండే గుణం ఉన్నప్పుడే ఆ సంసారం నందనవనం అవుతుంది. పేరు మార్పు అనేది కేవలం దోష నివారణకు ఒక మార్గమే కానీ అది సంపూర్ణమైన గ్యారంటీ కాదు. జ్యోతిష్యాన్ని గౌరవిద్దాం, కానీ
విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుందాం. అలాగే మీరు కూడా ఒకవేళ పేరు మార్చి వివాహం చేసుకోవాలని అనుకుంటుంటే సరైన పండితుల సలహా తీసుకోండి. కేవలం అక్షరం మార్చడమే కాదు, ఆ వ్యక్తి ప్రవర్తనలో కూడా సానుకూల మార్పు వచ్చేలా చూసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.